వాళ్ళంతా ఆ ఉమ్మడి జిల్లాలో ఉద్దండ పిండాలు. పార్టీలో సీనియర్ లీడర్స్. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నా గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అయినా పార్టీనే అంటు పెట్టుకుని ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి పదవిస్తుందిలే అని మనసుకి సర్ది చెప్పుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోవడం లేదట. దీంతో ఏమీ సేతురలింగా అంటూ సీనియర్ లీడర్లు వాళ్ళ అనుచరులు వాపోతున్నారట. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? గత ఎన్నికల్లో నో టికెట్, ఎన్నికలు ముగిసినా దక్కని పదవులు, అనుగ్రహించని అధిష్టానం, అయోమయంలో సీనియర్ లీడర్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఎన్నికల సమయంలో చాలా మంది టీడీపీ సీనియర్ నేతలకు టికెట్ దక్కలేదు. పార్టీలో కొనసాగుతున్న వాళ్లతో పాటు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు కూడా అధిష్టానం మొండిచేయి చూపించింది. టికెట్ దక్కకపోయినా వాళ్లు సర్దుకుపోయారు. అయితే కూటమి అధికారంలో కొలువుదీరిన తర్వాత కూడా ఆశించిన పదవులు దక్కకపోవడంతో వాళ్లు అసంతృప్తికి లోనవుతున్నారట. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. టీడీపీ నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించి ఒక్కసారి ఓడిపోయిన ఆయనకు 4వ సారి పోటీ చేసే అవకాశాన్ని అధిష్టానం ఇవ్వలేదు. అయితే ఆయన ముఖ్య నేత కావడంతో పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ కూడా ఇస్తామని కొమ్మాలపాటికి హైకమాండ్ ప్రామిస్ చేసినట్లు అప్పట్లో అనుకున్నారట. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా కొమ్మాలపాటికి ఎలాంటి పదవి దక్కకపోగా ఆయన దగ్గరున్న పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలను మరొకరికి అప్పగించింది టీడీపీ హైకమాండ్. అంతకుముందు ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో శ్రీధర్కు అవకాశం రాలేదు. ఆయన కంటే సీనియర్ గా ఉన్న ఆలపాటి రాజాను ఎమ్మెల్సీ పదవి వరించింది. జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో సర్దుకుపోవచ్చని శ్రీధర్ భావిస్తోన్న సమయంలో అధ్యక్షుడిగా మరొకరిని నియమించడం ఆయనకు ఆవేదన కలిగించిందట. అప్పట్నుంచి శ్రీధర్ మౌనం దాల్చారట. తనకు అన్యాయం జరుగుతోందని అనుచరుల దగ్గర వాపోయినా దాన్ని బహిరంగంగా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని చెప్తున్నారు. ఒకానొక దశలో గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవికి ఆయన పేరు వినిపించినా తీసుకునేందుకు ఆయన సిద్ధంగా లేకపోవడంతో మరొకరిని ఆ స్థానంలో నియమించారు. అటు ఆశించిన ఎమ్మెల్సీ పదవి రాకపోవడం, ఇటు ఉన్న బాధ్యతల నుంచి తప్పించడంపై కొమ్మాలపాటితో పాటు ఆయన అనుచరులు అసంతృప్తి చెందుతున్నారట. ఇక మరో సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కు గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వైసీపీ ఇవ్వలేదు. దీంతో ఆయన టీడీపీలో చేరారు. అయితే అప్పటికే టిక్కెట్ల రేసు పీక్స్ కి చేరడంతో డొక్కాకు అవకాశం దక్కలేదు. ఆయన తనకు ఎమ్మెల్సీ ఇస్తారని, లేదంటే గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయని భావించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు టీడీపీలో సరైన ప్రాధాన్యత దక్కడలేదట. దీంతో పార్టీ కార్యాలయం వైపుకు డొక్కా వెళ్లడం మానేశారంటున్నారు. ఆయన అలకబూనినా, అసంతృప్తిగా ఉన్నా ఆ విషయాన్ని టీడీపీలో ఎవరూ పట్టించుకోకపోవడంతో మరింత ఆవేదన చెందుతున్నారట. గతంలో మీడియా సమావేశాలు పెట్టి వైసీపీపై విరుచుకుపడ్డ డొక్కా కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్నారట. ఇక గుంటూరులో దాడులు జరిగిన సమయంలో సీనియర్స్ అంతా కలిపి అడ్వైజరీ కమిటీగా ఏర్పడి బూతులు తిట్టే నేతలతో భేటీ అయి వారికి తప్పప్పులను వివరిస్తామని ప్రకటన చేశారు. దీంతో డొక్కాకు పదవి దక్కే అవకాశాలు లేనట్లు ప్రచారం జరుగుతోందని చెప్తున్నారు. ఇక మూడో నేత రేపల్లకు చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. గత ఎన్నికల సమయంలో ఆయనకు పోటీ చేసే అవకాశాన్ని వైసీపీ ఇవ్వలేదు. అప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్న మోపిదేవి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. వైసీపీ ఓడిపోయాక ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. అయితే ఎంపీ పదవిని త్యాగం చేసిన మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని అంతా భావించారు. అయితే కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా వారి రాజీనామాలను చైర్మన్ ఆమోదించకపోవడంతో మోపిదేవికి పదవి దక్కలేదు. దీంతో గత ఏడాదిన్నరగా ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి తనకు బీసీ కోటాతో పాటు ఎంపీ పదవిని త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే మరో ఏడాది పాటు కొత్త ఎమ్మెల్సీ పదవులొచ్చే అవకాశం లేదు. దీంతో ఎప్పుడు పదవి దక్కుతుందా అని ఆశగా ఎదురుచూడడం తప్ప మోపిదేవికి చేయగలిగిందేమీ లేదట. పదవుల కోసం వేచి చూసి విసిగి వేసారిపోయిన సీనియర్ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారట. అయితే వీరి సేవలను ఏదో విధంగా కూటమి పార్టీలు ఉపయోగించుకుంటే ప్రభుత్వానికే మేలు జరుగుతుందన్న భావన వారి అభిమానుల్లో వ్యక్తమవుతోందని చెప్తున్నారు. ఈ సీనియర్ లీడర్ల విషయంలో అధికార కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.